మంచిగా నిద్రించడానికి, హాయిగా పడుకోవడానికి అందరూ నులక మంచాలను వదిలి పరుపులు ఉపయోగిస్తున్న రోజుల్లో కల్లూరులోనే పరుపులు అందుబాటు అంటూ ఇళ్ళ దగ్గరకు వచ్చి అమ్మేవారిని మనం రోజు చూస్తున్నాం. అందరికీ ఇప్పుడు అనారోగ్యం వెంటాడుతుంది. శ్వాసకోశ వ్యాధులు అవి వస్తున్నాయి చూస్తున్నాం మనం. మెయిన్గా మనం వాడే పరుపులు, దిండ్లు వల్ల కూడా అవి వస్తాయి. చాలా తక్కువ రేటుకి ఇంటికే వచ్చిస్తున్నారని మనం అనుకుంటున్నాం. సో అవి ఎలా తయారు చేస్తున్నారని మనం ఇప్పుడు చూస్తున్నాం. కల్లూరు ఎన్ఎస్పి క్యాంప్, ఎన్ఎస్పిలో ఇక్కడ పెద్ద చెరువు ఉంది. ఇక్కడ చెరువు పక్కన ఒక ఇది మురుగు కుంట ఉంది. కుంట ఈ చెత్తలోనే పడేసి ఎక్కడి నుండి తీసుకొచ్చారు. అది అసలు ఎంత వరస్ట్గా ఉందంటే అది వాళ్ళు నిమిషాల్లో ఒక పరుపును రెడీ చేశారు. వీళ్ళు ఐ థింక్ ఉత్తరప్రదేశ్ అట. సరే, వాళ్ళ కార్మికులు, చిన్న చిన్న కార్మికులు బట్ ఏదైతే మాత్రం కానీ ఒక్కొక్క పరుపు 600 రూపీస్ పెట్టి వాళ్ళు ఇది చేస్తారట. సో నా ముందే ఇప్పుడు 2 పరుపులు ఆల్రెడీ రెడీ అయ్యి ఉన్నాయి. అక్కడ చేశారు, మనం అది ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు మడత పెడుతున్నారు. అసలు ఇక్కడ వాతావరణం ఎట్లుందనేది చూడండి మీరు. ఇది పెద్ద మురుక్కూపం, అటు చెరువు, ఇది అక్కడనే అదంతా దాన్ని ఆ దూది అంతా అక్కడ అది ఉంది. అసలు అది ఎంత వరస్ట్గా ఉందనేది చూడండి. ఇప్పుడు వీళ్ళు నిమిషాల్లో కొత్త కవర్ వేసి కుట్టారు. సో ఎమ్మటనే వాళ్ళు సైకిల్ మీద కానీ బండి మీద పెట్టుకొని వస్తారు. దాన్ని 600 లెక్క అమ్ముతున్నారు. చాలా తక్కువకి వస్తుందని మనం తీసుకుంటున్నాం. కానీ తర్వాత మన ఆరోగ్యం పాడైపోయి ఇక మన పరిస్థితి ఏందనేది మీరు అర్థం చేసుకోండి. దయచేసి ఎవరైనా మన ఇటువంటి వాడి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవద్దు. తక్కువకే వస్తుందని చూడండి. ఇక్కడ ఇది పరిస్థితి. అసలు నేను ఆన్ ద వే రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఇక్కడ నాకు సీనరీ కనిపించింది. సరే, వాళ్ళు చాలా కడు బీద వాళ్ళైనా బట్ ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి దయచేసి మన కల్లూరు ప్రజలు ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు. దయచేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇటువంటి పరుపులు వాడవద్దు. చూడండి, ఇక్కడ ఇదైతే ఈ అట్మాస్ఫియర్లో తయారు చేస్తున్నారు. ఆ కాటన్ కూడా అది వీళ్ళ నివాసం. ఇది చూడండి, ఆల్రెడీ అయిపోయింది. అది 600 పరుపు. దయచేసి ఇటువంటి వాటిని వాడకండి.